అప్ టు డేట్ నాలెడ్జ్ ప్రతి ఒక్కళ్ళు ఇవాళ నిరంతర విద్యార్థి అయ్యి తీరాల్సిందే. గతంలోకి మళ్ళీ లెక్కలు రాయడం ఇవాళ బిగిన్ అయితే జీవితకాలం అంటే బ్యాంక్ వాళ్ళకు కుదరట్ల. ఇవాళ కంప్యూటర్ కంపల్సరిగా వాడి తీరాల్సి వస్తుంది. కంప్యూటర్లోనే నివేదికలు పంపించాల్సి వస్తుంది. ఇదివరకు అడిగితే అది మాకు కుదరదండి అని ఉద్యమాలు కూడా చేశారు. బట్ ప్రైవేట్ పోటీ తర్వాత వాళ్ళు మారారు. అట్లాగే ఇన్సూరెన్స్ పాలసీలు ఎల్ఐసి వాళ్ళు అప్పట్లో గొడవ చేశారు, ఈ ఆన్లైన్ ఈ గోలంతా మాకెందుకని. బట్ ఇవాళ టెలిఫోన్ వాట్సాప్ అప్లికేషన్స్ నడుస్తున్నాయి దానికి కూడా. కాబట్టి రోజులు మారినాయి, వేగం పెరిగింది, దానికి అనుగుణంగా అవసరం. వీటన్నిటికీ తాత ఎవరు, వీటన్నిటికీ సృష్టికర్త ఎవరు అంటే సాఫ్ట్వేర్. ఆ రంగంలో సరికొత్తదైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగ ప్రవేశం. దాంతో ఇప్పటికే ఉద్యోగాలు పోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు టీమ్ లీడ్ అనేటటువంటి వాళ్ళకి మేనేజ్మెంట్ వర్క్ అప్పచెప్తుంది. ఆ వర్క్ టీమ్ లీడ్ అందరికీ అప్పచెప్పేస్తే ఫైనల్గా ప్రాజెక్ట్ చేతికి కంప్లీట్ చేస్తే టీమ్ లీడ్కి సబ్జెక్ట్ ఏమో వీళ్ళందరిది, లీడర్ సక్సెస్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు ఆ లీడర్ కూడా తప్పనిసరిగా నేర్చుకోవాల్సిందే, తను నేర్చుకుని మిగతా టీం సిబ్బందికి చెప్పాల్సిందే అన్నటువంటి కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఇంకోటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అవగాహన లేకపోతే రిక్రూట్మెంట్లు ఆపేస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి అవగాహన ఉన్న వాళ్ళనే చేర్చుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఏఐ మీద దృష్టి సారించాల్సిన సందర్భం వచ్చింది. సాఫ్ట్వేర్లు ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కూడా అప్గ్రేడ్ అవ్వాల్సిన పరిస్థితి.